హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇదైతే సండే మార్నింగ్ వ్లాగ్ అండి. సో మార్నింగ్ లేవగానే పాలు కాచుకుని వాటర్ అది కాచుకుని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. సో మినపట్టు అయితే వేసానండి. ఇది వచ్చేసి చికెన్ అండి. చికెన్ బిర్యానీ చేద్దాం అనేసి తీసాను ఫ్రీజర్ నుంచి. సో దీన్ని మనము వాటర్లో పెట్టేసి పక్కన పెట్టుకుందాము. సో ఈరోజు లేట్గా ఏం లేదులేండి. సండే అయితే నేను చాలా త్వరగానే లేచాను. సో కానీ వర్క్స్ మాత్రం స్లోగా చేసుకుంటున్నాను. యాక్చువల్గా మాకు ఒక బర్త్డే ఫంక్షన్ ఉన్నదనమాట ట్యూస్డే. సో దానికి మేము బెంగళూరు వెళ్ళాలి. సో దానికోసం మేము ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఇంకా మేమైతే ఇది కన్ఫర్మ్ చేసుకోలేదు. సో ఆఫ్టర్నూన్ అలా కన్ఫర్మ్ చేసుకుందాం అనేసి అనుకున్నాము. సో ఇక్కడైతే వాటర్ తాగుతున్నానండి. తెలుసు కదా, నేను వాటర్ తాగకుండా అయితే మార్నింగ్ ఏ వర్క్ చేయలేను. అయితే నేనేం చెప్తానంటేనండి, హెల్త్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి హెల్త్ మీద అందరూ ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయండి, బాగా కేర్ తీసుకోండి. మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే అప్పటి వరకు ఉన్నవాళ్ళు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో దాని అర్థం మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తారని కాదు. ఆ టైంకి మనకి ఎవరైనా అవైలబుల్ ఉండకపోవచ్చు, మనం చాలా కష్టపడవచ్చు. సో హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. దయచేసి అందరూ హెల్త్ని గ్రాంటెడ్గా తీసుకోకండి. హెల్త్ అన్నది మనకి ఎప్పుడు అవసరమే మనకి. సో మంచి ఫుడ్ తినండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా హెల్తీగా ఉండండి. సో వీళ్ళు ఉన్నారు కదా, నాకు ఎన్ని వస్తే చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు, అది ఏముండదు. మీకోసం సేవింగ్స్ చేసుకోండి, మీ లైఫ్ని మీరు చూసుకోండి, మీ హెల్త్ని మీరు చూసుకోండి. ఇదే నేను ఇచ్చే ఈరోజు వ్లాగ్లో సజెషన్. సో ఇక్కడ నేను వచ్చేసి రోబో ఆన్ చేసుకుంటున్నాను. సో మనకి రోబో ఎలా వర్క్ అవుతుందో చెప్తానండి. మనకి స్మార్ట్ లైఫ్ అనేసి ఒక యాప్ ఇస్తారండి. అందులో దాన్ని మన రోబోని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు వాటర్ క్వాలిటీ అండ్ సక్సన్ అని. వాటర్ క్వాలిటీ అంటే మోపింగ్ అండి, సక్సన్ అంటేనేమో తుడవడం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, రూమ్స్, జోను అని. ఇక్కడ రూమ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏదో ఒక రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. జోన్ అంటే నాకు ఈ ఏరియా మాత్రమే క్లీన్ చేయాలి, హాల్లో ఒక సైడ్ క్లీన్ చేయాలి అంటే మనం ఆ జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆటో పెట్టేసి సక్సన్ ఏమో మ్యాక్సిమం పెట్టేసి వాటర్ క్వాలిటీ అయితే నేను 0 పెట్టుకున్నానండి. క్లోజ్ చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ తుడిచేసాక తర్వాత మళ్ళీ మోపింగ్ ఆన్ చేసుకుంటాం అనేసి. సో ఇక్కడైతే చాలా బట్టలు ఉన్నాయి. సో రోబో తుడుచుకుంటుందో పక్క నుంచి. సో నేను బట్టలన్నీ అయితే మడత పెట్టేసుకున్నాను. లంచ్లోకి వచ్చేసి నేను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తానండి. సో చికెన్ దమ్ బిర్యానీ అయిపోయింది. మేము ఆఫ్టర్నూన్ పడుకుని లేచాము. ఈలోగా జింజర్ ఆనియన్స్ అయిపోయినాయండి, అవి ఆర్డర్ పెట్టుకున్నాను. దాంతోపాటు కొత్తిమీర కూడా జెప్టోలో నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో యాక్చువల్గా మాకు బెంగళూరులో ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, సో దానికోసం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను. సో అప్పటికప్పుడు షాపింగ్కి వెళ్దాం అనేసి టీ పెట్టుకుని టీ తాగేసి నేను మా హస్బెండ్ అయితే షాపింగ్కి వెళ్ళిపోయామండి. సో ఈరోజు ట్రాఫిక్ చాలా దారుణంగా ఉన్నదండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, కానీ ట్రాఫిక్ చాలా ఉంది. సో ఇదైతే మా ఇంటికి దగ్గరలో అయితే ఈ వివీరా మాల్ అనేసి ఉంటుందండి. దగ్గరలో అంటే దూరమే. సో మిగిలిన అన్నిటితో పోల్చుకుంటే ఇది మాకు కొంచెం బాగా దగ్గర. సో ట్రాఫిక్ కూడా దానికి తగ్గట్టే ఉన్నదండి, సండే కాబట్టి. సో మేమైతే మాల్కి వెళ్ళాము బాబుకి బట్టలు తీసుకుందామని. సో ఇదైతే సండే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇందులో సో ఇక్కడ వరకునే ఇది ఉంది. మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోతే కనుక ఖచ్చితంగా అది ఎక్కువ లాంగ్ వీడియో అయిపోతుంది. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేనైతే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఈ షాపింగ్ వ్లాగ్ వచ్చేసి వేరే వ్లాగ్లో పెడతాను. మీరైతే ఖచ్చితంగా చూడండి వీడియోస్, లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.